పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ పిటిషన్ దాఖలు చేసినప్పుడు వాళ్ళు రకరకాల అంశాలు కోర్టు దృష్టికి తీసుకొస్తారు. అవును, సాధారణంగా ఏంటంటే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినప్పుడు పిటిషన్దారుడు ప్రస్తావించినటువంటి అంశాలని కోర్టు అడుగుతుంది, న్యాయమూర్తులు అడుగుతారు. సహజంగా ఆ ప్రశ్నలు వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలని అడగటం జరిగింది. దానికి మా లీగల్ టీం జవాబులు చెప్పారు. ఇంకా కూడా ఆర్గ్యుమెంట్స్ కన్క్లూడ్ అవ్వాలా, రేపు 3వ తేదీని కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా మేమేదో డిఫెన్స్లో పడిపోయి ఏదో మొత్తం చేతులు ఎత్తేసి పారిపోవాల్సిన అవసరం మాకేంటి సార్. ఇందాక నాగకృష్ణ అంటే ఇక్కడ సారీ చిన్న ఇంటరప్షన్, మీ లీగల్ టీము ఆర్గ్యుమెంట్స్లో నిన్న ఎఫెక్టివ్గా చేయలేదు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఐ డోంట్ నో, ఒక అభిప్రాయం ఉంది. ఇంతకుముందు పుల్లారావు గారు కూడా ఆయన అభిప్రాయం అదే అన్నట్టుగా చెప్పారు. ఒకటి. రెండవది, టీటీడీ వైపు నుంచి కూడా ఫస్ట్ నుంచి దీన్ని డీల్ చేయడంలో సంహవ్ ఎక్కడో ఏదో ఒక లోపం ఉంది జరిగింది అనేది. అంటే ఇష్యూ కల్తీ జరగలేదనో ఇంకోటనో కాదు, ఇన్ టైంలో టెస్టులు పంపడం అవంతా ఓకే, కానీ దీన్ని బ్లాస్ట్ చేయడంలో కానీ దీన్ని ట్యాకిల్ చేయడంలో కానీ ఇబ్బంది పడ్డారేమో అనేది ఒకటి ఉంది. ప్లీజ్. అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి వీకే గారు. ఇప్పుడు రాజకీయ నాయకులుగా మేము మాట్లాడిన విధంగా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అంత అగ్రెసివ్గా మాట్లాడలేరు, మాట్లాడకూడదు కూడా. ఆయన కొంత బ్యాలెన్స్డ్గానే మాట్లాడాలి. కాబట్టి ఆ రకంగానే ఈవో శ్యామలరావు మాట్లాడారు. ఇప్పుడు మేమంటే మా స్టైల్ ఆఫ్ డెలివరీ వేరుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఐఏఎస్లు, అది కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా స్వామివారి సేవలో ఉన్నటువంటి వ్యక్తి కొద్దిగా ఆచితూచి మాట్లాడాలి, అదే రకంగా మాట్లాడగలరు. దాన్ని మనం పెద్దగా తప్పు పట్టకూడదు. రెండోది వీకే గారు, రోజు రోజుకి ఎవిడెన్సెస్ ఇంకా ఎన్ని బయటకు వస్తూ ఉన్నాయంటే, ఇవాళ ఏ కంపెనీ అయితే ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీ ఏదైతే ఇవాళ ఈ కలుషితమైనటువంటి నెయ్యిని సరఫరా చేసిందో, వాళ్ళు దొంగల్లాగా వాళ్ళ వెబ్సైట్లో నుంచి కొంత డేటాని అరెస్ట్ చేశారు. ఇటువంటి పని చేస్తారని తెలిసే మేము స్క్రీన్ షాట్స్ కూడా తీసి పెట్టుకున్నాం. ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? ఇవాళ ఇది ఏఆర్ ఫుడ్స్ వాళ్ళది రాజ్ మిల్క్ బ్రాండ్ అండి. మీరు ఎవరైనా కూడా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడండి, rajmilk.com వెబ్సైట్లోకి వెళ్తే ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీ ప్రొఫైల్ ఇవన్నీ కూడా వస్తాయి. వాళ్ళు 4 రోజుల క్రితం వాళ్ళ వెబ్సైట్లో ఉన్న సమాచారం, వీళ్ళు దానిలో ఏం చెప్పారంటే, మా మిల్క్ ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ 2 lakh లీటర్స్ పర్ డే, ఘీ ప్రాసెసింగ్ కెపాసిటీ 1000 kgs పర్ డే. 1000 kgs పర్ డే అండి ఘీ ప్రాసెసింగ్ కెపాసిటీ. రోజుకి 1 టన్ను నెయ్యిని మాత్రమే మేము ప్రాసెస్ చేయగలం, మా కంపెనీకి ఉన్న కెపాసిటీ ఇది అని పెట్టారు. దీనిలో పెట్టి ఇవాళ ప్రజెంట్ డే ఏం చేశారు, ఆ మిల్క్ది మాత్రం ఆ 2 లక్షలు అలా ఉంచేసి ఘీ కెపాసిటీని మొత్తం లేపేశారు, ప్రాసెసింగ్ కెపాసిటీని. ఇది వాళ్ళ కరెంట్ దీనిలో ఉన్నది. దీనిలో ఏమంటున్నారు, ఏఆర్ ఫుడ్స్ హ్యాస్ ఎ కరెంట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఆఫ్ 2 lakh లీటర్స్ ఆఫ్ మిల్క్ పర్ డే. ఘీ అనే ప్రస్తావన తీశారు దీనిలో. ఎందుకు ఇటువంటి దొంగ పనులు ఎందుకు చేయాలండి? అవసరం ఏమొచ్చింది? నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఈ దొంగ పని ఎందుకు చేసావు? ఇవాళ ఏఆర్ ఫుడ్స్ యాజమాన్యాన్ని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, ఇవాళ నీకు మొన్న విడుదల చేసినటువంటి కాంట్రాక్టు ఎంత కాంట్రాక్ట్ అండి? అది 10 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్. అంటే 10 లక్షల కేజీలు అంటే 1000 టన్నులు. 1000 టన్నుల ఆవు నెయ్యి. నీకున్నటువంటి కెపాసిటీ ఎంత? రోజుకు 1 టన్ను. రోజుకు 1 టన్ను అండి, అంటే 1000 రోజులు అంటే నెలకి 30 టన్నులు. నెలకి 30 టన్నులు సార్. అంటే నువ్వు ఎప్పటికి సరఫరా చేయాలి? అంటే నువ్వేం చేసినట్టు? 8 ట్యాంకర్లు ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? రోజుకు 1 టన్ను నెయ్యి మాత్రమే ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ 8 ట్యాంకర్ల ఆవు నెయ్యిని ఎట్లా సరఫరా చేసింది?